టౌన్ మండలాలకు సంబంధించిన బూత్ స్థాయి కమిటీ సభ్యులతో వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. మే 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కోసం ఏ విధమైన ప్రణాళికలు రూపకల్పన చేసుకోవాలి, ఓటర్ దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి, బూత్ స్థాయిలో ఏ కార్యక్రమాలు చేయాలని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి పెద్దలు ధర్మారావు గారు, రాజేశ్వరరావు గారు, శ్రీరామ్ గారు, మరి పార్టీ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. గడిచిన 10-12 రోజులుగా ప్రతి నియోజకవర్గ స్థాయి వర్క్షాప్, మండల స్థాయి వర్క్షాప్, డివిజన్ స్థాయి వర్క్షాప్లో మరి అందరి కార్యకర్తల్ని సన్నద్ధులను చేసి యుద్ధానికి సిద్ధం చేసి రేపటి విజయాన్ని ముద్రడం కోసం ఈ షెడ్యూల్ జాతీయ పార్టీ వేయడం జరిగింది. మరి తప్పకుండా ఏదైతే ఈ 10 సంవత్సరాలుగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా భారతదేశ రక్షణతో పాటు ఈ దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల క్షేమం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేసిందో మోడీ గారు మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి కావాలని యావత్ భారతదేశ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. దాంట్లో భాగంగానే మరి వరంగల్ పార్లమెంట్ ప్రజలు ఓటర్లు కూడా మళ్ళీ మోడీ గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా మేము మోడీ గారిని 3వసారి ప్రధానిగా చూస్తాం, గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో జరిగిన పరిణామాలు ఏంది, మొన్న రాష్ట్రంలో జరిగిన కాంగ్రెస్ అధికారంలోకి ఇచ్చిన హామీల పరిస్థితులు ఏంది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ దేశ రాజకీయాలు మరి రాహుల్ గాంధీ మోడీ ఇద్దరిని పోల్చుకుంటే మోడీ కావాలి, మళ్ళీ మోడీ రావాలని ప్రజలు డిసైడ్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో తప్పకుండా మరి వరంగల్ పార్లమెంట్ పైన కాషాయం జెండా ఎగరవేస్తామని తెలియజేస్తారు.